అందరికీ నమస్కారం. పోలీసులంటే చట్టాన్ని రక్షించగలిగిన వాళ్ళే తప్ప, చట్టానికి అతీతులైతే కాదు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని, చేతిలో లాఠీ ఉంది కదా, బొడ్లో తుపాకీ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తామంటే కుదరదు. ఇది మరొక్కసారి రుజువైంది. తమిళనాడులోని మదురై కోర్టు 9 మంది పోలీసు అధికారులకు ఏకంగా ఉరిశిక్ష విధించింది. ఈ ఉరిశిక్షకు గల కారణం ఏంది అంటే, మదురైకి సమీపంలో తూత్తుకుడి జిల్లాలో 2020 జూన్ 19వ తారీఖున అప్పుడు కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. లాక్‌డౌన్ అమల్లో ఉంది. ఆ లాక్‌డౌన్ నిబంధనలకి విరుద్ధంగా ఒక అర్ధగంట సేపు మొబైల్ షాపు ఎక్కువ సేపు ఓపెన్ చేసి ఉంచాడనే కారణం చేత జయరాజు అనేటువంటి ఆ షాపు యజమానిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళి ఆ పోలీస్ అధికారులు ఒకతనికేనో ఈ జయరాజుకి వ్యక్తిగతంగా తగాదాలున్నాయట. ఈ వ్యక్తిగత తగాదాలని మనసులో పెట్టుకొని అతన్ని అక్రమంగా నిర్బంధించి ఇష్టారీతిన టార్చర్ పెట్టారు. కస్టోడియల్ టార్చర్ పెట్టారు. ఆ కస్టోడియల్ టార్చర్ భాగంగా విపరీతంగా కొట్టారట. 11 అంటే ఆ రోజే రాత్రి 11 గంటల సమయంలో ఈ జయరాజు వాళ్ళ కుమారుడు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాడట. మా తండ్రిని మీరు తీసుకొచ్చారట కదా! మా తండ్రిని పంపించండి అని చెప్పేసి అడగటానికి వెళ్ళాడట. అడగటానికి వెళ్తే వాళ్ళ కుమారుడిని కూడా అదుపులో తీసుకొని కొట్టారట. ఎంత దారుణంగా కొట్టారంటే తండ్రి కొడుకుల బట్టలు ఊడదీసి ఎదురెదురుగా నిలబెట్టి దారుణంగా కర్రలతో కొట్టి చివరికి వాళ్ళ రక్తం ఆ గోడల నిండా అంటే ఆ పోలీస్ స్టేషన్ గోడ నిండా వాళ్ళ రక్తమేనంట. ఆ పోలీస్ స్టేషన్ గది నిండా. అంత దారుణంగా కొట్టారట. చివరికి తెల్లవారుజామున తర్వాత పారిశుధ్య కార్మికుడితో అంతా క్లీన్ చేపిచ్చేసి చివరికి వాళ్ళని రిమాండ్‌కి పంపించిన తర్వాత వాళ్ళు జైల్‌లో చనిపోయారట. మొదటి రోజు చనిపోయారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ చనిపోయారట. ఆ కేసుని అప్పట్లో మదురై కోర్టు అండ్ మద్రాస్ హైకోర్టు కూడా సుమోటోగా స్వీకరించాయి. ఈ కేసుని అప్పుడు ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. కోర్టు కూడా చాలా సీరియస్‌గా తీసుకుంది. మొత్తానికి ఈ కేసు విచారణ ఈ 5 సంవత్సరాల కాలంలో జరిగింది. 5 సంవత్సరాల కాలంలో జరిగిన విచారణలో ఒక పోలీస్ అధికారి కోవిడ్ కారణంగా చనిపోయాడట. మిగతా 9 మంది పోలీస్ అధికారులకు ఇవాళ ఉరిశిక్ష పడింది. ఉరిశిక్ష విధిస్తున్నట్టుగా మదురై కోర్టు ప్రకటించింది. ఆ ప్రకటనలో కూడా మదురై కోర్టు ఇది మామూలు సంఘటన కాదు. అత్యంత దుర్మార్గకరమైన సంఘటన. ఒక పాశవిక సంఘటన. అసలు వీళ్ళు మనుషులేనా అన్నట్టుగా కోర్టు ఈ 9 మంది అధికారులు చేసిన పని పట్ల తన కోపాన్ని కోర్టు ప్రకటించింది. ఇక్కడ మనం కీలకంగా గమనించాల్సింది ఏంటంటే, మనం గతంలో ఆంధ్రప్రదేశ్‌లో విన్నాం. వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు ఆ పార్టీని వ్యతిరేకిస్తున్నాడనే కారణం చేత, ఆ పార్టీ నాయకుడు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్నాడనే కారణం చేత గుంటూరు స్టేషన్‌లో పెట్టి కస్టోడియల్ టార్చర్ చేశారు అనేటువంటి కేసు నమోదైంది. దాని మీద విచారణ జరుగుతుంది. అనేక మంది ఐపీఎస్ అధికారులను కూడా ఈ కేసులో విచారిస్తున్నారు. అంటే ప్రభుత్వం చెప్పింది కదా! లేదు వాళ్ళకేదో వ్యక్తిగత కక్షలున్నాయి కదా! లేదు మేము పోలీసులం కాబట్టి మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకోని సామాన్యుల మీద, అవతల వ్యక్తుల మీద చట్టాన్ని చేతుల్లో తీసుకొని ఇష్టారీతిన వ్యవహరిస్తే పోలీసులకు కూడా పనిష్మెంట్స్ ఉంటాయి. ఒకవేళ మీ పట్ల పోలీసు వాళ్ళు ఇబ్బందిగా అంటే పోలీసు వాళ్ళు రుబాబుగా ప్రవర్తించినా సరే, మీ పట్ల కక్షపూరితంగా ప్రవర్తించినా సరే, మిమ్మల్ని వాళ్ళు అటాక్ చేసినా సరే, అంటే మీ మీద కస్టోడియల్ టార్చర్ పెట్టినా సరే, మీరు కూడా ప్రైవేట్ కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఒకవేళ పోలీసులు ప్రైవేట్ కేసు తీసుకోకపోయినా సరే, మీరు రాయల్ సాయంతో కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. కోర్టులో కేసు నమోదు చేసేటువంటి అంటే కోర్టు ఆదేశాల ద్వారా కూడా కేసు నమోదయ్యే అవకాశం ఉంటది. మీరు కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు లాయర్ సాయంతోటి. కాబట్టి ఎవరు కూడా పోలీసుల పట్ల గౌరవం ఉండాలి. పోలీసుల పట్ల వినయం ఉండాలి. కానీ పోలీసుల పట్ల భయం ఉండటానికి వీల్లేదు. అంటే భయం ఒక దశ వరకు ఓకే. కానీ వాళ్ళేదో చేస్తారు అంటే వాళ్ళేం చట్టానికి అతీతులు కాదు. వాళ్ళు ఇష్టారీతిన వ్యవహరిస్తామంటే అది కుదరదు. కుదిరే పని కాదు. ఇప్పుడు ఈ మదురై కోర్టు తీర్పు ద్వారా మరొక్కసారి అది తేటతెల్లమైపోయింది. యాహ్! థాంక్ యూ.